స్వామియే శరణమయ్యప్ప. కేశవ గురుస్వామి గారికి, అలాగే ఐడియల్ బిల్డర్స్ సురేష్ స్వామి గారికి, రఘుస్వామి గారికి, సీన్ గారి స్వామికి, ఇక్కడికి విచ్చేసిన అనేక మంది అయ్యప్ప భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. గత 2-3 సంవత్సరాలుగా వస్తున్నాను ఇక్కడికి. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల అనేది చాలా పవిత్రమైన మాల. మొట్టమొదటిగా మనకి తెలుగు వాళ్ళకి ఎవరికి కూడా తెలియని రోజుల్లో అసలు దేవుడు టెంపుల్ అన్ని కూడా కేరళ వాళ్ళది అయినప్పటికీ కూడా కేరళ వాళ్ళకంటే కూడా తమిళియన్స్ బాగా ఎక్కువగా వేసుకునేవాళ్ళు. అప్పుడు మా సినిమా ఇండస్ట్రీ కూడా మెడ్రాస్ లోనే ఉండేది కాబట్టి వాళ్ళని చూసి సినిమా వాళ్ళకి మేమందరం కూడా వేసుకోవడం మొదలు పెట్టాం. అలాగే అయ్యప్ప స్వామి సినిమా తీసిన దాంట్లో కూడా అయ్యప్ప స్వామి తండ్రి పాత్రని నేను దాంట్లో నటించాను. అలాంటి దాదాపుగా ఇప్పుడు 37 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం మళ్ళీ డిసెంబర్లో వేసుకుంటాను 38వ ఇది. ఇదివరకు అన్ని రోజులు కూడా పాదయాత్ర చేసి బైక్ ఎక్కేవాళ్ళం. ఇప్పుడు వయసును బట్టి మోకాల ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ కొండ ఎక్కొద్దు అన్నారు. సరేలే ఇప్పుడు డోలీకి ఎక్కనండి స్వామి, ఎప్పుడు వరకు ఎక్కగలిగితే అప్పుడు దాకా వస్తాను అని చెప్పి ఆ రోజున మొక్కుకున్నాను దేవుడికి. ఇప్పుడు ఆ డోలీలో కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఈ నడువు కూడా ఆపరేషన్ చేయటం మూలంగా ఆ డోలీలో వెళ్తాక ఊపికి దిగేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది. అందుకని ఇక్కడ ఫిలిం నగర్ లో టెంపుల్లో మాల వేసుకొని రాజమండ్రి టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్లో ఇరుముడు అక్కడ ఇచ్చేసి వస్తున్నది. అయ్యప్ప స్వామిని నమ్మిన వాళ్ళకి ఎవ్వరికి కూడా చెడు జరగదు. చాలా అద్భుతంగా, అంటే నియమ నిబంధనలు అన్ని కూడా పాటిస్తూ ఎవరైతే జాగ్రత్తగా చేస్తారో పూజ వాళ్ళకి అందరికీ కూడా మంచిగా జరుగుతుంది. ఇవాళ డబ్బులున్న వాళ్ళు వేసుకుంటున్నారా, మధ్యతరగతి వాళ్ళు ఇస్తున్నారా, ఎంప్లాయీస్ వేసుకుంటున్నారా, రోజు కూలి చేసుకునే వాళ్ళు చేసుకున్నారా అనేది అందరూ ఉన్నారు ఇందులో. ఒకసారి మాలేసుకున్న తర్వాత అందరూ కూడా సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. మరి అలాంటి వాళ్ళకందరికీ కూడా మాల్లో ఉన్నప్పుడు లెక్క అంటే తప్ప అనే వాళ్ళు ఉంటారు. బయటికి వెళ్ళి భోజనం చేయాలన్న కష్టమే వాళ్ళకి కూడా. నియమ నిబంధనలతో మంచి భోజనం. సురేష్ స్వామి గారు దాదాపుగా ఇన్ని రోజులు కూడా, ఈ 40 రోజులు కూడా 4 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ లేదు కాదు అని అనకుండా అన్ని స్వాములు 500 మంది వచ్చారా, 1000 మంది వచ్చారా అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళకి పగల భిక్ష, రాత్రి పూట భిక్ష కూడా ఆయనే ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే రఘుస్వామి గారు కూడా మా దగ్గరే వచ్చేస్తారు. ఆయన కూడా రఘుస్వామి గారు కూడా చాలా నియమనిష్టలతో చక్కగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఆఫీస్ లో పనిచేసే మా డ్రైవర్స్ కొంతమంది చేసుకున్నారు, మా ఎంప్లాయీస్ కూడా కొంతమంది చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా నియమనిష్టలతో చేస్తున్నారు. నేను ఎవరు వచ్చినా దగ్గరికి వచ్చినా నేను ఒకటి చెప్తా, మిమ్మల్ని ఎవరు మాలేసుకోమని బలవంతం చేయరు. మీకు మీరుగా వేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే మీరు మాలేసుకోండి. 40 రోజులు ఉంటేనే మాలేసుకోండి. వారం రోజులు మాల్లో 3 రోజుల మాల్లో మాత్రం వేసుకోవద్దు. చేసుకెళ్ళండి. ప్రతి సంవత్సరం కూడా శబరిమలకి వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని చెప్తూ ఉంటాం. అలా ఇన్ని సంవత్సరాలు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఏ అనుభవం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా స్వామిని దండం పెట్టుకుంటే అన్ని కూడా తీరిపోయాయి. అలాంటి భక్తులే మీరున్నారు కాబట్టి మాల ఒక్కసారి మెళ్ళో మాల వేసుకున్న తర్వాత మనందరూ కూడా స్వామి అని ఎందుకు పిలుస్తారంటే అయ్యప్ప స్వామితో సమానం వీళ్ళందరూ మాల వేసుకున్న వాళ్ళు అనే ఉద్దేశంతో ఎప్పుడు మనకి దండం పెట్టిన వాళ్ళు కూడా దండం పెడతారు, పాద నమస్కారం చేస్తారు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా వచ్చి పాదాలకు నమస్కారం చేస్తారు. అది ఏమిటంటే అందులో మన చూడరు, మన మెళ్ళో ఉన్న మాలతో ఆ స్వామిని చూసినట్టే మనం చూస్తాం. ఆ స్వామికి ఎలా గౌరవిస్తామో అలా గౌరవిస్తారు స్వామిని కూడా. మనం కూడా ఎక్కడ కోపతాపాలతో లేకుండా, అబద్ధాలు ఆడకుండా, మరి చట్టవిరుద్ధమైన పనులేమి చేయకుండా
ఇన్ని రోజులు కూడా ఈ 40 రోజులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు కూడా మీరు భక్తితోటి చేయండి. మరి భక్తితో చేసి చక్కగా చేస్తే స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు దాకా మాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా వేసుకుందాం అనేది ఎక్కువ తప్ప 2 సార్లు వేసుకున్నాను చాలే, 3 సార్లు వేసుకున్నాను చాలే, లేకపోతే 15 సార్లు గుర్సం అయ్యాం కదా చాలే అని అనుకుంటున్నాను. అది ఓపుకున్నంత తక్కువ వెళ్ళట్టు వెళ్తే మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే మనం మాల వేసుకున్న తర్వాత చేస్తున్నటువంటి అలవాట్లన్నీ కూడా చాలా మంచి, ఆరోగ్యానికి సంబంధించిన మంచి అన్నీ ఉంటాయి. కాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం, అలాగే చన్నీళ్ళతో స్నానం, ఉదయం సాయంత్రం కూడా చన్నీళ్ళు స్నానం చేయడం కానీ, నేల మీద పడుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు. ఒక పూట భోజనం చేయండి, రాత్రిపూట ఏదైనా టిఫిన్ తినండి, అల్పాహారం చేయండి. ఇవన్నీ కూడా ఒక చక్కటి విధానాలు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సూత్రాలు కూడా 40 రోజుల పాటు మీరు ఆ నియమ నిబంధనలన్నీ కూడా కరెక్ట్ గా పాలిస్తే మీరందరూ కూడా మరి తప్పకుండా మంచి జరుగుతుంది. ఆరోగ్యకంగా మంచి జరుగుతుంది, మానసికంగా మంచి జరుగుతుంది. అయ్యప్ప సంవత్సరాలు చాలా వల్ల మీరు, మీ పిల్లలు, మీ సంతానం అందరూ కూడా బాగుంటారు. అందుకని తప్పకుండా వెళ్ళండి. ఏ విధమైన కష్టాలు ఉండవు. ఏదైనా సమస్య స్వామి శరణం అయిపోయా అనుకుంటే అన్ని తప్పకుండా వెళ్ళండి. మరి ఈ రోజున కేశవ స్వామి గారు ఎంత చక్కగా చేస్తారు, మీకు అందరూ చూసారు. లాస్ట్ టైం ఆయన రాసిన బుక్స్ కూడా ఇచ్చారు. అలాగే సురేష్ స్వామిని మాత్రం ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అన్నదానానికి మించి దానం లేదండి. ఏది ఇచ్చినా కూడా అంతేనా అని అడుగుతాను. డబ్బులు ఇచ్చాం అనుకోండి, ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, 10,000 ఇచ్చాడు, 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు కదా అనుకో. 1 లక్ష ఇచ్చాం, 10 లక్షలు ఇస్తే బాగుంటుంది కదా అని. ఆ 10 లక్షలు ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేది చెప్తాను. కానీ అన్నదానం అలాగే తృప్తిగా, చాలండి కడుపు నిండిపోయింది చాలు అని చెప్పి తృప్తి పడేది దేంట్లో అంటే అన్నదానం. అందుకని అటువంటి అన్నదానాన్ని చేస్తున్న సురేష్ స్వామి గారికి అయ్యప్ప స్వామి గారు చల్లగా చూడాలని, ఈ మాల వేసుకున్న మిని స్వాములందరూ కూడా అయ్యప్ప స్వామి ఏ విధమైన కష్టాలు సమస్యలు లేకుండా మీ యాత్ర దిగ్విజయంగా జరిగేట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ శివాయ గురువే నమః, శ్రీ గురుభ్యో